ధర్మశాలలో దుమ్ము రేపింది టీమిండియా. భారత బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 117 రన్స్కు సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. టీమిండియా టార్గెట్ 118 పరుగులు. వరుస ఓవర్లలో వికెట్లు తీశారు భారత బౌలర్లు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్స్ను కుప్పకూల్చింది భారత్. హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మార్క్రమ్. సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరినటువంటి బ్యాట్స్మెన్ లిస్టులో డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, స్టబ్స్, జాష్ జాన్సన్ ఉన్నారు. తలా 2 వికెట్లు తీశారు భారత బౌలర్లు. హర్షదీప్ 2, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలా చూడాలి ఈరోజు మ్యాచ్ని? మొత్తం భారత బౌలర్లే దగ్గరుండి నడిపించినటువంటి మ్యాచ్గా కూడా చెప్తున్నప్పటికీ అక్కడక్కడ ఫీల్డింగ్ వైఫల్యాలు కావచ్చు, మిస్ చేసినటువంటి క్యాచెస్ కావచ్చు, అవి కూడా చూట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలి ఉంది బ్యాట్స్మెన్స్ టార్గెట్, వారే ఛేదించాలి, అంతా కూడా వారి చేతుల్లోనే ఉందనేటువంటిది. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, రెండో టీ20లో ఏదైతే తప్పులు చేసిందో భారత బౌలింగ్ యూనిట్, ఈ మ్యాచ్ లో మాత్రం దానికి సంబంధించి అంటే చాలా బౌలింగ్ కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ఈ టాప్ ఆర్డర్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో హర్షదీప్ సింగ్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ, వీళ్ళు చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టి హర్షిత్ రాణా తుది జట్లోకి తీసుకోవడం జరిగింది. ఇక వీళ్ళు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో గెలవాలి అనే లక్ష్యంతోనే భారత్ బౌలింగ్ చేసిందనే విషయం. అంటే సాధారణంగా ధర్మశాల పిచ్ అంటే భారత్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ పిచ్ స్వభావం కూడా కొంత వాతావరణ పరిస్థితులు కానీ ఆ పిచ్ స్వభావం కానీ కాస్త డిఫరెంట్ గా ఉంటాయనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు రెండో టీ20లో మొత్తం 8 మంది బ్యాట్స్మెన్లు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారంటే భారత బౌలింగ్ ఏ స్థాయిలో కట్టుదిట్టంగా ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఏ దశలో కూడా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కోలుకోనీయకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేసింది టీమిండియా. ముఖ్యంగా ఒక ఏడెన్ మార్కరమ్ తప్ప ఎవరు కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో మొత్తంగా చూసుకుంటే ఏడెన్ మార్కరమ్ ఒక 2 6లు కానీ, లేదా ఫెరారా కానీ, నాకియా కానీ వీళ్ళు చేసినటువంటి 4 6లే కనబడుతున్నాయి. ఇక బౌండరీల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. వీళ్ళలో బౌండరీల సంఖ్య కూడా మొత్తం 7 గానే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అంటే రెండో టీ20లో జరిగినటువంటి ఆ లోపాలన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ మూడో టీ20 విషయానికి వచ్చేసరికి భారత బౌలింగ్ యూనిట్ కానీ, అటు కెప్టెన్సీ పరంగా సూర్యకుమార్ యాదవ్ కానీ చాలా పక్కాగా వ్యవహరించడం, ఎలాగైనా సరే ఈ సిరీస్ లో ఆధిక్యంలోకి రావాలి అనే పట్టుదల అయితే స్పష్టంగా కనపడింది. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీనికి సంబంధించి ఫస్ట్ భారీ స్కోర్ నమోదు కాలేదు కాబట్టి ఖచ్చితంగా పిచ్ స్వభావం కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. ముందు మనం సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అయితే తక్కువ అంచనా వేయకూడదు. మొన్న 213, 214 పరుగుల లక్ష్యం అనేది మొన్న రెండో టీ20లో పెద్ద కష్టం కాకపోయినా సరే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో సౌత్ ఆఫ్రికా సక్సెస్ అయింది. దీంతోనే భారత్ ఓటమి పాలైంది అనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే భారత బౌలింగ్ ఎంత పట్టుదా అంటే సమర్థవంతమైనటువంటి బౌలింగ్ యూనిట్ లేకపోయినా సరే భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కాబట్టి మూడో టీ20లో రెండో ఇన్నింగ్స్ లో అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏ స్థాయిలో రాణించబోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి సంబంధించి కీలక బౌలర్లు ఉన్నారు. ఎన్సైన్ కానీ, నోకియా కానీ, లుంగిసాన్ ఎంగిడి కానీ, అలాగే బాట్మన్ కానీ, అలాగే ఆల్రౌండర్ కార్బన్ బాష్ కానీ, అవసరమైతే బౌలింగ్ చేయగలిగే ఏడెన్ మార్క్రమ్, అలాగే వీళ్ళు ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఎలా భారత్ ఎదుర్కొంటుంది? 117 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందా, లేదంటే ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగుతుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ధర్మశాలలో టీమిండియా దుమ్ము రేపిందనే చెప్పాలి. భారత బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 117 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. ఇక టీమిండియా టార్గెట్ 118 పరుగులుగా ఉంది. వరుస ఓవర్లలో వికెట్లు తీసినటువంటి భారత బౌలర్లు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్స్ను కుప్పకూల్చింది. హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఏడెన్ మార్క్రమ్. ఇక సింగిల్ డిజిట్కే పెవిలియన్కి చేరినటువంటి వారు డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, స్టబ్స్, జాష్ జాన్సన్. కీలకమైనటువంటి వికెట్లు తీయడంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. హర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ తలా 2 వికెట్లు తీసినటువంటి పరిస్థితి ఉంది. సెకండ్ బ్యాటింగ్ దిగుతున్నటువంటి భారత్ పిచ్ని అర్థం చేసుకుని ఆడాలని అయితే నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనూహ్యంగా టర్న్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేటువంటి మాట. మొదటి 5 ఓవర్లు ఆచితూచి ఆడాలనేటువంటి విషయం అయితే చెప్తున్నారు. టార్గెట్ ఎలాగో తక్కువగానే ఉంది కాబట్టి ఆచితూచి ఆడటం వల్ల ఇబ్బంది అయితే ఉండదనేటువంటి మాట. దూకుడుగా ఆడుతున్నప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్నట్టుండి కూడా గేమ్ ప్లాన్ మొత్తాన్ని కూడా మార్చేసేటువంటి పరిస్థితి ఉంది. అందులో కూడా సౌత్ ఆఫ్రికా వైపు మంచి బౌలర్స్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టెక్నిక్ని అర్థం చేసుకొని ఆడితే ఈ మ్యాచ్లో విజయం మనదేనని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.